అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇది వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. వినాయక చవితి రోజు వ్లాగ్ చూస్తూ సౌందర్యలహరి పార్ట్ 1 చెప్పుకున్నాం కదా! అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇప్పుడు పార్ట్ 2 చెప్తున్నానండి సౌందర్యలహరిలో. అందరూ వినాయక చవితి రోజు ఇలా సౌందర్యలహరి చెప్పుకోవడం చాలా శుభప్రదం. లాస్ట్ వీడియోలో మనం 4 పీఠాల గురించి తెలుసుకున్నాం కదా! ఈ 4 పీఠాలను పెట్టి వేద వ్యతిరేకమైన వాదాలు మరలా భారత గడ్డ మీదకి రాకుండా కాపు పెట్టిన మహనీయులు శంకరులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు పెట్టిన ఆమ్నాయ సాంప్రదాయాలతో ఆ పీఠాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది శంకరులు భారత జాతికి చేసిన అపారమైన సేవ. దానికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అనంతమై అంతటా నిండిపోయిన గురువుకి పంచెల చాపు నేయగల సాలెవాడు ఇంకా ఈ భారతదేశంలో పుట్టలేదు. అందుకని 2 చేతులు ఎత్తి నమస్కరించడం తప్ప మనమేమి చేయలేము. అసలు సౌందర్యలహరి భారతదేశంలోకి ఎలా వచ్చిందన్న దాని మీద మార్కండేయ సంహితంలో శంకరానందగిరి రాసిన శంకర భాష్యంలో శంకర జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు మనకు ప్రస్తావన చేయబడ్డాయి. ఆదిశంకరులు ఒకనాడు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కొరకు కైలాస పర్వతానికి వెళ్ళారు. సాక్షాత్తు శివావతారమైన శంకరులు మళ్ళా శంకరుల దర్శనానికి వెళ్ళడమేమిటి? మీకు సందేహం కలగచ్చు కదూ! అంటే మీరు రామాయణం బాలకాండను ఒకసారి పరిశీలించండి. రామచంద్రమూర్తిగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశ. వాల్మీకి మహర్షి బాలకాండలో అంటారు, ఏకస్మిన్నంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః శంఖచక్ర గదాపాణిః పీతవాసా జగత్పతిః. అటువంటి విష్ణు అవతారమే పరశురాముడు. రామావతారము పరశురామావతారము కలుసుకున్నాయి కదా! భాగవతంలో కృష్ణుడు బలరాముడు విష్ణు వంశంతో ఒకే సమయంలో భూమి మీద నడయాడారు కదా! అందుకని పరమేశ్వరుని రీతి మనం ప్రశ్నించవలసిందిగా ఉండదు. ఒక గురు స్వరూపంతో వచ్చిన పరమశివుని అంశ శంకర భగవత్పాదులు. ఆయన కైలాస పర్వతం మీద ఉండే పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసమని వెళ్ళారు. అప్పుడు పరమశివుడు వారికి 5 ఆత్మలింగాలు ప్రసాదించారు. అవే ఇప్పటికీ శృంగేరి పీఠంలో, కంచి పీఠంలో, కేదార్లో, 4వది నేపాల్లోని నీలకంఠేశ్వర ఆలయంలో, 5వది చిదంబరంలో ఉన్నాయి. ఈ 5 లింగాలు కూడా శంకర భగవత్పాదులు భూమి మీదకు తీసుకువచ్చి ఈ 5 చోట్ల ప్రతిష్ఠించారు. ఈ విషయం పరమ యథార్థమని నడిచే దేవుడని ప్రఖ్యాతిగాంచిన చంద్రశేఖర పరమాచార్య స్వామివారు కూడా ఉటంకరించారు. అదే సమయంలో పరమశివుడు 5 లింగాలిస్తే అమ్మవారు సౌందర్యలహరి గ్రంథాన్ని శంకర భగవత్పాదులకిచ్చింది. ఇది మార్కండేయ సంహితాగతమైన విషయం. మహాపురుషులైన శ్రీ చంద్రశేఖర పరమాచార్య స్వామివారు కూడా అంగీకరించి వ్యాఖ్యానించిన విషయం. అప్పుడు శంకరులు 5 స్ఫటిక లింగాలను సౌందర్యలహరిని తీసుకుని వస్తున్న సమయంలో నందికేశ్వరుడు ఎదురొచ్చి అపారమైన పాపం పొందాడు. సౌందర్యలహరి అమ్మవారికి సంబంధించిన విద్యాస్వరూపం. అందుకనే అమ్మవారికి నంది విద్యా నటేశ్వరి అని పేరు. అమ్మవారి విద్యను మొట్టమొదట తాను గుర్తెరిగి నేర్చుకుని లోకానికంతటికీ భాసింపజేసిన వాడు నందీశ్వరుడు.